దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ సేవకులు అవ్వచ్చు, మాలాంటి చిన్న సేవకులు అవ్వచ్చు. ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులందరూ ఎందుకండి సేవ చేస్తున్నారు? డబ్బులు వెనకేసుకోవడానికా? బంగారం వెనకేసుకోవడానికా? బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని ఇక్కడ ఏదో గొప్ప అయిపోవడానికా? కాదు కదా. ఏ వృత్తి చేసుకున్నా డబ్బులు రావా? ఎందుకు చేస్తున్నామో తెలుసా? సేవ కడుపు కట్టుకొని, కళ్ళుకు నీళ్లు రాసుకొని, మోకాళ్ళు నొప్పి పడుతున్నా, జబ్బలు సలుపులు వస్తున్నా సంఘం కొరకు ఎందుకు చేతులెత్తి ప్రార్థన చేస్తాం? ఎందుకు అన్ని మాటలు బయట నుండి సంఘంలో నుండి వస్తున్నా కానీ అన్నీ చంపుకొని, అన్నీ కాదనుకొని ప్రభు కొరకు ఎందుకు నిలబడుతున్నామో తెలుసా? రేపు అన్న రోజు మిమ్మల్ని ప్రభు దగ్గర నిలబెట్టడం కోసమే. హల్లెలూయా. రేపు అన్న రోజు ప్రభు దగ్గర నుండి ఆ మాట అని